సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఐలాపూర్లోని 6 అంతస్తుల భవనం కూల్చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఈనాం భూముల్లో ఈ భవనాన్ని అనధికారికంగా నిర్మించినట్లు హైడ్రా గుర్తించింది. వివాదాస్పద భూముల్లో నిర్మించిన క్రిస్టల్ డెవలపర్స్ అపార్ట్మెంట్ వాసులను హైడ్రా అధికారులు ఖాళీ చేయించారు. బిల్డింగ్ ను జేసీబీలతో నేలమట్టం చేశారు. ఇక హైడ్రా కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం కూడా కూల్చివేతలు కొనసాగనున్నాయి. ఇది ఐలాపూర్ తండా కింద ఉంది. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని హైదరాబాద్ కూల్చివేస్తున్నారు అని చెప్తున్నారు. రెంట్ కొంటున్నారు, ఓనర్స్ ఉంటున్నారు, ఆ విషయం తెలియదు. బట్ వాళ్ళకి కనీసం టైం అని ఇవ్వకుండానే ఇమీడియట్గా వీళ్ళు కూల్చివేతలు అనేవి స్టార్ట్ చేశారు. కానీ నా ఉద్దేశం ప్రకారం వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి వాళ్ళ సామాన్ తీసుకెళ్ళి వేరే చోటకి షిఫ్ట్ చేసుకునే సమయం ఇస్తే బాగుంటుంది. అయితే కొందరు పెద్ద బడాబాబులు ఉన్నారు, కొంతమంది వాళ్ళు రాజకీయంగా పదబలంతో చేస్తూ ఉన్నారు. అట్లాంటి వాటిని కూడా పరిష్కారం చూపించాల్సినటువంటి పరిస్థితులు, కూల్చివేతలు కూడా అనివార్యంగా జరుగుతాయని మేము అనుకుంటున్నాం. ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతకు స్థానికుల నుంచి మద్దతు లభిస్తోంది. రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఐలాపూర్ రాజగోపాల్ నగర ఫ్లాట్స్ అసోసియేషన్ సభ్యులు పాలాభిషేకం చేశారు. మేము ఈ పోరాటం ఈరోజు నుంచి అండి 40 years మా ఫాదర్ చనిపోయాడు. దీంట్లో 500 మంది చనిపోయారు. అంటే అవతల వాళ్ళకి ఎట్లా ఉండొచ్చు, కానీ మాకు కూడా బాధ ఉంటుంది కదా. మా ఇంట్లో 500 మంది చనిపోయారు. ఇంకా తక్కిన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇంకా ఇప్పుడు వీళ్ళంతా 97 years 87 years ఏజ్ చూడండి. వీళ్ళంతా కొన్ని సంవత్సరాల నుంచి మేము అందరం గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ గవర్నమెంట్కి సర్వ్ చేసిన వాళ్ళు అంతా. దీంట్లో ఇదే కాదు, మీ మీడియా పర్సన్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఫాదర్స్ కూడా ఉన్నారు. మేము ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే ఆ ముందు కూర్చున్న రిపోర్టర్లే చెప్పారు మాకు కూడా ఉన్నది ఇట్లా. అంటే దీంట్లో ఒక డిపార్ట్మెంట్ కాదండి, ఇది అంతా 80sలో జరిగినాయి. అప్పటి నుంచి కంటిన్యూ మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. మా పోరాటం ఏంటంటే మాకు అంటే సరే ఇప్పుడు వేరే వాళ్ళకి పోయింది మేము అడగట్లేదు, ఉన్న ల్యాండ్ అయినా మాకు ప్రొటెక్ట్ చేయండి. మేము అసలు స్టేటస్కో ఏదైతే వచ్చిందో న్యాయంగా దాన్ని అప్హోల్డ్ చేయండి. ఈరోజు ఇన్ని 4 decades అయింది కానీ ఈ రోజు వరకు ఎక్కడ స్టేటస్కో అమలు లేదండి. స్టేటస్కో ఉన్నప్పటికీ, ఆర్డర్ ఉన్నప్పటికీ ఎక్కడ అమలు లేదు. దాన్ని ఆ అమల్లోకి తీసుకొచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఐలాపూర్లో కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. నగర చరిత్రలో నిలిచిపోయే భారీ ఆపరేషన్ను ప్రభుత్వ యంత్రాంగం నిర్వహించిందని తెలిపింది. ఎన్నడూ లేని విధంగా 861 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులతో కలిసి కాపాడామని హైడ్రా అధికారులు చెప్పారు. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో 15,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఐలాపూర్లో 1,236 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఇప్పటికే జరిగిన నిర్మాణాల కారణంగా 861 ఎకరాలు మాత్రమే మిగిలిందని పేర్కొన్నారు. ఇప్పటికే ఇళ్లు కట్టుకున్న వారిని మినహాయించి ఖాళీగా ఉన్న భూమిని కాపాడామని ట్వీట్లో ప్రస్తావించారు. ఇళ్లు కట్టుకున్న పేదలు, సామాన్యులు ఆందోళన చెందాల్సిన పని లేదని హైడ్రా అధికారులు భరోసా ఇచ్చారు. ఐలాపూర్లోని సర్వే నెంబర్ 1 నుంచి 220 వరకు ఉన్న ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేయరాదని 1998లో హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పును లెక్క చేయకుండా ఎంఏ ముకీం 40 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించాడు. ప్రభుత్వ భూములను ముకీం విక్రయించాడు. 2.20 ఎకరాల్లో ముకీం సోదరుడు ఏఎం అజిం నిర్మించిన 6 అంతస్తుల అపార్ట్మెంట్పై కూడా హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. స్విమ్మింగ్ పూల్తో సహా విలాసవంతంగా నిర్మించుకున్న గెస్ట్ హౌస్తో పాటు అక్కడ నిర్మించిన గదులను, ఇంటిని తొలగించారు. కోర్టు తీర్పులు పెండింగ్లో ఉండగా ఆ భూమితో ఎలాంటి సంబంధం లేని ముకీంతో పాటు అతని అనుచరులు ఇష్టానుసారం అమ్మకాలు చేస్తుండడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా ఫ్లాట్లుగా అమ్మేస్తున్న వారికి హైడ్రా చెక్ పెట్టింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య 861 ఎకరాలకు హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ముకీం 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది.